ధనుర్మాసంలో వచ్చే ఒక అత్యంత పవిత్రమైన రోజు వైకుంఠ ఏకాదశి. ఈ రోజు ఉదయం ఆలయాల్లో ఉత్తర ద్వారాలు తెరుచుకుంటాయి. వేలాది మంది భక్తులు ఆ ద్వారం గుండా వెళ్లి దర్శనం చేసుకుంటారు. కాని ఇది కేవలం ఒక సంప్రదాయం కాదు, ఒక గాఢమైన తాత్విక అర్థం దాగి ఉన్న రోజు. ఈ రోజు వెనక ఉన్న కథలు మన జీవితానికి మార్గదర్శకాలు. ఒకప్పుడు మురాసురుడు అని మహాబలశాలి రాక్షసుడు 3 లోకాలను తన ఆధీనంలోకి తీసుకున్నాడు. అతనికి బ్రహ్మదేవుని వరాల వల్ల అపారమైన శక్తి లభించింది. దేవతలపై అతను చేసిన దాడులతో యజ్ఞాలు ఆగిపోయాయి. ఋషులు తపస్సు చెయ్యలేని పరిస్థితి ఏర్పడింది. ధర్మం నెమ్మదిగా క్షీణించసాగింది. దేవతలందరూ ఆశ్రయం కోసం శ్రీమహావిష్ణువును చేరారు. శ్రీహరి మురాసురుడితో ఘోర యుద్ధం చేశాడు. రోజులు గడిచినా యుద్ధానికి అంతం కనిపించలేదు. మురాసురుడి వరబలంతో అతన్ని సంహరించడం సాధ్యపడలేదు. చివరకు శ్రీహరి యోగనిద్రలోకి ప్రవేశించాడు. ఆ యోగనిద్ర స్థితినుంచే ఒక దివ్య శక్తి అవతరించింది. ఆమెనే ఏకాదశిదేవి. ఆమెకు అపూర్వమైన శక్తి, ధర్మరక్షణ పట్ల అచంచలమైన సంకల్పం ఉంది. ఆమె మురాసురుడితో భయంకర యుద్ధం చేసి అతన్ని సంహరించింది. లోకమంతా మళ్లీ శాంతిని పొందింది. ఆ ధర్మ విజయం జరిగిన రోజునుంచే ఆ పవిత్ర దినాన్ని వైకుంఠ ఏకాదశిగా లోకాలు స్మరించసాగాయి. కాని ఈ రోజు విశిష్టత ఇంతతో ముగియదు. ఈ రోజుకు మరో అతి ప్రాచీనమైన కథ కూడా ఉంది. అది సృష్టి ఆరంభానికి ముందరి కాలం. సమస్త జగత్తు ప్రళయ జలాల్లో లీనమై ఉంది. ఆ అనంత జలాల మధ్య ఆదిశేషునిపై శ్రీమహావిష్ణువు యోగనిద్రలో విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఆ నిశ్శబ్దమైన ఆ స్థితిలో ఆయన చెవుల నుంచి 2 శక్తులు అవతరించాయి. వారే మధు మరియు కైటభులు. మధు కైటభులు మహాబలవంతులు, అహంకారంతో నిండిపోయినవారు. తమ శక్తిని ప్రదర్శించాలనే తపనతో శ్రీహరిని ఎదుర్కొన్నారు. ఘోర యుద్ధం మొదలైంది. ఆయుధాలు, శబ్దాలు, శక్తుల ఢీకొనడంతో ఆ ప్రళయ జలాలు కూడా కంపించాయి. కాని యుద్ధం సాగుతున్న కొద్దీ ఒక అపూర్వమైన మార్పు చోటు చేసుకుంది. మధు కైటభులు శ్రీహరిని తాకిన క్షణంలోనే వారి లోపల ఒక అనిర్వచనీయమైన ఆనందం పుట్టింది. అది సాధారణ ఆనందం కాదు, అది ఆత్మానందం. కోపం క్రమంగా కరిగిపోయింది. అహంకారం మాయమైంది. వారర్థం చేసుకున్నారు, తామెదుర్కొంటున్నది శత్రువు కాదని, సమస్తానికి మూలమైన పరబ్రహ్మని. వారు ఆయుధాలను వదిలి శ్రీహరి పాదాల వద్ద పడ్డారు. ప్రభూ, మిమ్మల్ని తాకగానే మాకు అపూర్వమైన ఆనందం లభించింది. ఇంతటి ఆనందం లోకంలో ఎక్కడా లేదు. మాకిక ఏ వరాలూ వద్దు. మీలో లీనమవ్వడమే మా కోరిక అని ప్రార్థించారు. శ్రీమహావిష్ణువు మృదువుగా చిరునవ్వు నవ్వాడు. భక్తితో నన్ను చేరిన వారికి నాశనం కాదు, ఐక్యమే ఫలితం. వైకుంఠ ద్వారం మీకోసం తెరుచుకుంటుంది. ఆ ద్వారంలుండా రండి అని అన్నాడు. వెంటనే వైకుంఠ ద్వారం తెరుచుకుంది. మధుకైటభులు ఆ ద్వారంగుండా వెళ్లి పరమానందంతో శ్రీహరిలో లీనమయ్యారు. ఆ రోజు వైకుంఠ ద్వారం తెరుచుకున్న దృశ్యాన్ని చూసిన అనేక దేవతలు కూడా ఆ ద్వారంగుండా వెళ్లి శ్రీహరిని దర్శించారు. అప్పట్నుంచే ఈ నమ్మకం బలపడింది. వైకుంఠ ఏకాదశి రోజున వైకుంఠ ద్వారం భక్తుల కోసం తెరుచుకుంటుందని. వైకుంఠ ద్వారం అనేది రాయితో చేసిన తలుపు కాదు, అహంకారం లేని హృదయమే నిజమైన వైకుంఠం. మురాసురుడు అధర్మానికి ప్రతీకగా నిలిచి నశించాడు. మధు కైటభులు అహంకారంతో పుట్టి భక్తితో శ్రీహరిలో ఐక్యమయ్యారు. ఈ 2 కథలు మనకు ఒకే సత్యాన్ని చెబుతాయి. శ్రీహరిని ఎదిరిస్తే నాశనం, శ్రీహరిని ఆశ్రయిస్తే ఆనందం, శ్రీహరిని చేరితే ఐక్యం. వైకుంఠం ఆకాశంలో దూరంగా ఉన్న లోకం కాదు, మరణం తరువాత మాత్రమే దొరికే స్థలం కాదు. భక్తితో జీవించే ప్రతి హృదయంలోనే వైకుంఠం ఉంది. వైకుంఠ ఏకాదశి ఆ సత్యాన్ని మనకు గుర్తుచేసే రోజు. ఈ రోజు మనం శరీరంతో కాదు, హృదయంతో వైకుంఠ ద్వారం గుండా నడవాలి. శ్రీహరిని మన హృదయంలోకి ఆహ్వానించాలి. అప్పుడు
వైకుంఠమే మన జీవితంలోకి ప్రవేశిస్తుంది.